పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటా ఊరిలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున మేత కోసం ఇళ్ల సమీపంలోకి వచ్చిన ఓ ఏనుగు ఇంట్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం కోసం పైకప్పు వేసిన రేకులను ధ్వంసం చేసింది. గమనించిన స్థానికులు అటవీశాఖ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఏనుగులను అడవిలోకి మళ్లించారు. గత కొద్ది రోజులుగా ఒంటరి ఏనుగు గంగవరం మండలంలోని జారావారిపల్లి సమీపంలో తచ్చాడుతూ పంటలను ఇళ్లను ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మళ్లీ గంటా ఊరు సమీపంలోకి రావడంతో రైతులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మేము బైపాస్ పక్కలో మాది పొలం ఉంది. పొలంలో ఒడ్లు రూమ్లో వేసినాం, ఇంట్లో పడుకున్నాము. ఆవులు వెనక ఉన్నాయి. ఆ ఒడ్లు కోసం వచ్చి ఆ మొత్తం షీట్లు తీసేసి డోర్ పగలగొట్టి కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అంతలోనే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసినాము. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తరిమినారు. గోళ్ళంతా కొట్టకుండా అట్లా పక్కకు దూరి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు తరిమిన దాన్ని అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. వాళ్ళు వచ్చి తరిమిన తర్వాత బాణాలు వేసిన తర్వాత మళ్ళీ కదిలింది. అంతవరకు కదలలేదు. 1:30 ప్రాంతంలో ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసుకొని పోయినారు. మళ్ళీ తరిమినారంటే అడవిలోకి మళ్ళీ రేపు కూడా వస్తుందో ఏమో, ముందు ఉండే ఓట్లన్నీ క్లీన్ చేయమని చెప్పినారు. అడవిలో ఇట్లా ఆంజనేయుల గుడికి వెనక పక్క అడవిలో ఉండాది. వేరే వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, మరి ఈ పక్క తగ్గులో ఉండదు ఏనుగు, మళ్ళీ వస్తుంది సార్ అనేసి. అది దాని ఏనుగుని రానియకుండా దయచేసి మాకు ఇక్కడ కొంచెం బందోబస్తు చేస్తే చాలా మేలు.